హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అర్చన జమాల్పూర్. ఈరోజు ఆదివారము, అమావాస్య, ఆషాఢం అమావాస్య, చాలా పెద్ద అమావాస్య. మన ఇంటికి నరదృష్టి ఏం లేకుండా, మొత్తం ఎవరి దిష్టి తలగకుండా మనం ఇలా ఈ రెమెడీ చేసుకుంటే చాలా మంచిది. దానికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 2 దీపాలని తీసుకొని దానికి పసుపు రాయాలి. పసుపు రాసి కుంకుమ బొట్టులతో అలంకరించేసుకొని కళ్ళుప్పు తీసుకోవాలి. 2 దీపాల్లో కొంచెం కొంచెం అలా తీసుకొని దాంట్లో లవంగం పెట్టుకోవాలి, పువ్వున్న లవంగాలు. ఇలా మీరు ప్రతి అమావాస్యకి శుక్రవారం నాడు మీ గడప ముందు ఇలా దీపాలలో కళ్ళుప్పు వేసి లవంగం పెట్టేసి ఈ రెమెడీ చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీకు. మీ ఇంట్లో ఏమైనా ఎవరికైనా ఒంట్లో ఊరికే బాగాలేకున్నా, నరదిష్టి ఉన్నా, మీకు ఎవరినైనా చూసి ఓర్వలేకపోయినా వాళ్ళ దిష్టి మీ మీద పడకుండా ఇది మంచిగా మీకు కాపాడుతుంది. ఇలా మీరు ప్రతి అమావాస్యకి, ఇంకా శుక్రవారం నాడు చేసుకోండి, మంగళవారం నాడు చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కానీ అమావాస్యకి చాలా మంచి రిజల్ట్ ఇలా పెట్టుకుంటే. ఇలా పువ్వున్న లవంగం తీసుకోవాలి. ఇలా ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని కట్ చేసేసుకొని ఒకదానికి పసుపు, ఒకదానికి కుంకుమ పెట్టేసి 2 దీపాలలో, ఉప్పున్న దీపాల్లో పెట్టేయాలి. ఇలా పెట్టేసుకొని ఇలా రెడీ చేసుకొని ద్వార పూజ చేసుకోవాలి. అమావాస్య నాడు, ఈరోజు ఆషాఢం పెద్ద అమావాస్య. మనం ఈరోజు అనుకున్న పనులన్నీ తొందరగా నెరవేరుతాయి. ఇలా ద్వార పూజ చేసుకోవాలి. అష్టతుల ముగ్గు వేసుకొని దాని మీద ఒక తమలపాకు పెట్టుకొని మొత్తము గడపని మంచిగా కుంకుమ పసుపుతో అలంకరించుకొని పూలతోటి అలంకరించుకొని ఇట్లా దీపారాధన చేసుకోవాలి. గడప ముందు ద్వార పూజ చేసుకోవాలి. ఇట్లా దీపంతులు పెట్టేసుకొని కుంకుమ బొట్టుతో అలంకరించుకోవాలి దీపాలని. ఇలా అమావాస్యకి మనము ద్వార పూజ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. లక్ష్మీ కటాక్షం దొరుకుతుంది మనకి, అప్పు బాధలు తగ్గుతాయి. అమావాస్య అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు. ఇలా మనము నిమ్మకాయకి పసుపు కుంకుమ రాసుకున్న ఈ ఉప్పులో పెట్టుకున్న నిమ్మకాయలని అటొక సైడ్ ఇక్కడొక సైడ్ పెట్టేసుకోవాలి. గడప ముందు పెట్టేసుకొని మన ఇంటికి ఏమైనా నరదృష్టి ఉన్నా, మనకెవరైనా చూసి ఓర్వలేకున్నా, మన పనులు ఆగిపోయినా, ఎవరన్నా ఒంట్లో బాగాలేకున్నా అలా పెట్టుకుంటే మనకి కొంచెం మంచిగా జరుగుతుంది. ఉన్న బాధలన్నీ తగ్గుతాయి. ఇలా ద్వార పూజ చేసుకోవాలి. మొత్తం గడపని అలంకరించుకోవాలి పూలతోటి. దీపారాధన చేసుకోవాలి. ఇలా అమావాస్యకి అయినా, శుక్రవారం నాడు, మంగళవారం నాడు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ద్వార పూజ చేసుకుంటే చాలా మంచిది. కానీ అమావాస్య రోజు, పౌర్ణమి రోజు ఇలా ద్వార పూజ చేసుకోవాలి. శుక్రవారం నాడు చేసుకుంటే చాలా మంచిది. ఇలా దీపధూప నైవేద్యంతో ద్వార పూజ చేసుకోవాలి. అమ్మ నీ కటాక్షం మన మీద ఉండాలి అని మొక్కుకోవాలి.